3 ఏళ్ళు అవుతుంది, ఎట్లా నడుస్తారని చెప్పండి. నీ నీ రాజ్యంలో ఇవాళ కాలేజీల పరిస్థితి ఇట్లా ఉన్నది, కాలేజీలో చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉండదు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినావు ఇవన్నీ చెప్తే ఉడవదు. ఇలా నేను ఫారెన్ పంపిస్తా పిల్లల్ని, 5 లక్షల రూపాయల మీకు అకౌంటు, మీకు కార్డు ఇస్తా, ఎప్పుడంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి 100 ఇచ్చింది. ఆ 100 జోలికి పోతలేదు, కానీ అవన్నీ మొత్తం చెప్తే నాకు మతిపోతుంది, వినే వాళ్ళకే మతిపోతుంది. అసలు ఆయన చెప్పినట్టు గుర్తుందో లేదో కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ మర్చిపోయింది, అందుకని నీవు ఏమేమి హామీలు ఇచ్చినావో ఇన్ని రోడ్ మ్యాప్ చెప్పు. ఇవాళ నేను ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటిలోపు ఇస్తూ, ఈ 2,500 రూపాయలు గిప్పటిలోపు ఇస్తా, 4,000 రూపాయల పెన్షన్ గిప్పటిలోపు ఇస్తా, ఆడపిల్లలకి స్కూటీ గిప్పటిలో కొనిస్తా, ఈ తులం బంగారం ఇప్పుడు ఇస్తా, ఇట్లా ప్రకటించు. ఎవడొద్దంటాడు? మా మంత్రులు మా మీద గయ్యమంటారు, కానీ ఇచ్చేటప్పుడు తెలియదా? నేను కొత్త పార్టీ, కొత్తగా పుట్టిన ఎన్టీ రామారావు అంటే కొత్తగా పార్టీ పెట్టి వచ్చిండు, అర్థం ఉంది. నీ పార్టీ 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ, నీ పార్టీ రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించిన పార్టీ, నీ పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ, నీకు కూడా నీ దగ్గర అనేక మంది అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇక్కడ సలహాదారులు ఉన్నటువంటి పార్టీ. మరి నీ పార్టీకి అవగాహన లేక ఇచ్చినవా ఇది? అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అడ్డమైన హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా బతికిన పార్టీ, లేకపోతే నిజంగా అన్నీ అర్థం చేసుకొని నువ్వు ప్రజలకు న్యాయం చేస్తామని వచ్చినావు నువ్వు చెప్పాలి. మేమెందుకంటాం చెప్పండి? మేము ఎవరం మాట్లాడాల్సి అక్కర్లేదండి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా కేసీఆర్ నైజం తెలవడానికి, కేసీఆర్ ఇలా మొత్తం ప్రజాక్షేత్రంలో అనిపించుకోవడానికి టైం చాలా పట్టింది. కానీ అతి తక్కువ ఒక 6 నెలలకే ప్రజాక్షేత్రంలో ఈయనకు పరిపాలన అనుభవం లేదని, ఈయన అంత పిట్టలతో మాటలని, ఈయనకు మాటకు చేతకు పొంతన లేదని ఇలా తెలంగాణ సమాజానికి అర్థమైన మాట వాస్తవం. ఇప్పటికైనా నేనన్ను కాదండి, ఇదంతా పక్కకు పెట్టు. ఆయన నిన్నటి దాకా అధికారం రావడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు మా రాధాకృష్ణ గారు, మా ఆంధ్రజ్యోతి, మా ఏబిఎన్, ఇవాళ నిన్న వారి ఆర్కే పలుకు చూస్తే అనిపిస్తుంది, ఓహో వారు కూడా చూసి తట్టుకోలేక భరించలేక రేవంత్ రెడ్డి బీ కేర్ఫుల్ అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చిందంటే నీకు ఇంక అంతకంటే ఈటల అని చెప్పాల్సి అక్కర్లేదు, భారతీయ జనతా పార్టీ దీక్ష చేయాల్సిన అక్కడ అంతకంటే కూడా లేదు. వారి పాత్ర ఎంతో ఉందో, వారు ఎంతో లేపిందో మాకు తెలుసు. కాబట్టి ఇలా వారు స్వయంగా అన్నారంటే నీకు అర్థం కావాలి. ఎంతకంటే ఎక్కువ నీకు నిజంగానే విజ్ఞత ఉంటే, నిజాయితీ ఉంటే అది మలమల చదువుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం. చిన్న కోర్టులు వాళ్ళ జడ్జెస్ మీరే దొంగల సాటర్డే సండే కూల్చొద్దనేటువంటి నిర్ణయాన్ని గతంలో కోర్టు వెలువరించింది. దీన్ని ఎందుకు మీరు పాటిస్తలేదని చెప్పి కోర్టు తప్పట్టిందండి. ఇవాళ కోర్టు రంగనాథ్ తప్పడతలేదు, కోర్టు కూల్చేసే దగ్గర ఉన్న ఎంఆర్ఓని తప్పట్టదు, దానికి పదే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తప్పడుతుంది. చిన్నగా తప్పడితేనే మదన పడుతూ ఉంటాం. ఆయన మందమున్నట్టుంది, అందుకని ఆయన మదన పడుతున్నట్టుంది. అయినా మళ్ళీ ఇలా కూలగొడుతున్నాడు నేను ఒక మాట అంటున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నేనైతే ఎవరిని వ్యక్తిగతంగా తిట్టుడని కాదు, అవసరం ఏంటంటే పోయటని కూడా కాదు. చెప్పండి తెలంగాణలో ఈ రాజేంద్ర గారికి ఇది మాట్లాడి ఇట్లా చేసిందని చెప్పి ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇంత వాళ్ళ అంతరాత్మ సాక్షిగా మాట్లాడమని చెప్పండి. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు తక్షణమే అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇలా కంట్రోల్ లేదండి. ఇవాళ డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వాళ్ళు మా క్యాబినెట్లో ఉన్నారు, వాళ్ళంతా నీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు.